అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు ఇవన్నీ కూడా చూసాం కదా. కానీ ఇక్కడ ఓడిపోయిన వాళ్ళది కాదు అసలు బాధ, ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన వాళ్ళదే అసలైన బాధ. ఇక ఆనందం అంటారా, గెలిచిన వాళ్ళది కాదు. ఇంట్లో ఇద్దరు పోటీ చేసి ఇద్దరు గెలుచుకున్నారే వాళ్ళదే అసలైన ఆనందం. ఇక కొన్ని చోట్ల విజయం ఇలా దోబూచులాడింది. అంటే అభ్యర్థుల మధ్య కూడా రీకౌంటింగ్ జరిగింది. ఎందుకంటే కేవలం 1-2 ఓట్లు తేడా రావడంతో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా అభ్యర్థులు మరలా కూడా రీకౌంటింగ్ చేయాలని అధికారులను కోరటము, ఆ తర్వాత అధికారులు కూడా తిరిగి ఓట్లు లెక్కించారు. ఈ క్రమంలో కూడా చాలా మంది ఒక్క ఓటు తేడాతో తమ ప్రత్యర్థులపై విజయం సాధించారు. ఇప్పుడు ఆ ప్రాంతాలు ఏంటి, మరి మున్సిపల్ ఎన్నికలు చివరి ఓటు లెక్కింపు దాకా ఉత్కంఠగా సాగినటువంటి ప్రాంతాలు మనం చూద్దాము. మిర్యాలగూడ 18వ వార్డులో ఇదే విధంగా 1711 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి బూడిద సైదులకు 837 ఓట్లు, బారాసా అభ్యర్థి 836 ఓట్లు వచ్చాయి. ఇక ఒక్క ఓటే తేడా ఉండేసరికి కూడా మరలా లెక్కిస్తే ఏమన్నా అటు ఇటు అయినా కానీ ఓట్లు ఏమన్నా వాళ్ళకి వస్తాయేమో అని చెప్పి రీకౌంటింగ్ అడిగారు. ఇక రీకౌంటింగ్ చేసినప్పుడు కూడా ఇదే రిజల్ట్ వచ్చింది. ఇక దీంతో కూడా కాంగ్రెస్ అభ్యర్థి సైదులు ఒక్క ఓటుతో విజయం సాధించారు. ఇక పరకాల మున్సిపాలిటీలో కూడా ఇదే విధంగా జరిగింది. 17వ వార్డులో ఇక్కడ 836 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి సుభద్రకు 366 ఓట్లు వస్తే బారాసా అభ్యర్థి రజనీకి 368 ఓట్లు వచ్చాయి. ఇక్కడ మొత్తం కూడా 3 పోస్టల్ ఓట్లు వచ్చాయి. అవన్నీ కూడా సుభద్రకే పడటంతో ఆమె ఒక్క ఓటుతో ఇక్కడ గెలుపొందడం జరిగింది. అయితే రీకౌంటింగ్ ఇక్కడ కూడా జరిగింది. దాంట్లో కూడా సుభద్రనే విజయం వరించింది. ఇక గద్వాల పురపాలిక 8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో కూడా ఇదే జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి వెంకటమ్మకు 465 ఓట్లు వచ్చాయి. బారాసాకు చెందినటువంటి జయమ్మకు 464 ఓట్లు వచ్చాయి. వెంకటమ్మ గెలుపొందినట్లుగా చివరికి అధికారులు ప్రకటించారు. ఈ విధంగా ఇక్కడ కూడా ఒక్క ఓటుతో గెలిచారు. ఇక కొల్లాపూర్ పురపాలికలో చూస్తే కనుక 2వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జయలక్ష్మి బారాసా అభ్యర్థి పద్మపై ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. కల్వకుర్తి పురపాలిక 10వ వార్డులోనూ కాంగ్రెస్ అభ్యర్థి ఎజాజ్ విషయంలో ఇదే జరిగింది. బారాసా అభ్యర్థి తాహేర్పై 258 పైన ఒక్క ఓటు తేడా రావడంతో కూడా గెలుపొందడం జరిగింది. ఇక్కడ ఇండిపెండెంట్కి 229 ఓట్లు, భాజపాకి 161, ఎంఐఎంకి ఒక్క ఓటు వచ్చాయి. ఇక రాగమగుండం నగరపాలికలో కూడా 59వ డివిజన్లో అధికారులు రీకౌంటింగ్ చేపట్టినప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి కాజాసానాకు ఏఎఫ్బి అభ్యర్థి బాలసాని తిరుపతికి సమాన ఓట్లు వచ్చాయి. ఇక చెల్లని ఓట్లు అప్పుడు పరిగణలోకి తీసుకున్నప్పుడు 4 ఓట్లను బయటకు తీసి పడేస్తే ఇంకా ఆ తర్వాత అందులో 2 చెల్లుబాటు కావని చెప్పి కూడా తెలిసింది. దీంతో ఏఎఫ్బి అభ్యర్థి తిరుపతి 2 ఓట్ల తేడాతో గెలుపొందడం జరిగింది. సో ఈ ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, ఈ ఒక్క ఓటుతో గెలిచిన వాళ్ళు అంత అదృష్టవంతులు అంటూ కూడా దీని మీద రియాక్ట్ అవుతూ ఉన్నారు మున్సిపల్ ఎన్నికల్లో. ఇక ఇదే విధంగా చూస్తే ఒకే ఇంటి నుంచి ఇద్దరు గెలవటం కూడా ఆనందోత్సాహాలు అయితే ఎక్కువ అవుతున్నాయి. అసలు ఆనందం అంటే వీళ్ళదే అన్నట్లు కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఒకే ఇంటి నుంచి ఇద్దరు కూడా గెలుపొందటం, వీళ్ళలో భార్యాభర్తలు ఉన్నారు, అత్తా కోడళ్ళు ఉన్నారు. ఇక ఎవరెవరు ఒకే ఇంటి నుంచి ఇద్దరు గెలుపొందారు అనేది చూద్దాం ఇప్పుడు. ఇక రాష్ట్రంలో హోరాహోరిగా ఎక్కడ చూసినా కానీ నువ్వా నేనా అన్నట్లు మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఇందులో జంటగా కూడా పోటీ చేసి ఒకే కుటుంబం నుంచి వైఫ్ అండ్ హస్బెండ్, అత్తా కోడళ్ళు, తండ్రి కుమారులు, తల్లి కుమారులు ఈ విధంగా కూడా గెలుపొందారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పురపాలికలో 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కొనతం వెంకటరెడ్డి బారాసా అభ్యర్థిపై గెలుపొందారు. ఇక 4వ వార్డులోనే కాంగ్రెస్ అభ్యర్థి మంజుల స్వతంత్ర అభ్యర్థిపై విజయం సాధించారు. వెంకటరెడ్డి కాంగ్రెస్ మండల అధ్యక్షులుగా ఉన్నారు. ఇక ఆయన గత ఎన్నికల్లో కూడా కౌన్సిలర్గా గెలిచారు. మెదక్ జిల్లా రామాయంపేట పురపాలికలో 1వ వార్డులో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గజవాడ లావణ్య గెలుపొందారు. ఇక ఆమె భర్త నాగరాజు 7వ వార్డులో కాంగ్రెస్ నుంచే పోటీ చేసి విజయకేతనం ఎగరవేశారు. ఇక లావణ్య చైర్పర్సన్ రేసులో ఉన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలిక 58వ డివిజన్ నుంచి బారాసా అభ్యర్థి మేకల సమ్మయ్య, 60వ డివిజన్ నుంచి బారాసా అభ్యర్థి మేకల శారద ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థుల మీద గెలుపొందారు. రామగుండం నగరపాలికలో భార్యాభర్తలు తొలిసారి గెలిచి ఇక్కడ రికార్డు నెలకొల్పారు. కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో 46, 47 వార్డుల నుంచి బారాసా అభ్యర్థులుగా పోటీ చేసిన గెరిగంటి లక్ష్మీనారాయణ, ఆయన భార్య స్వప్న కాంగ్రెస్ అభ్యర్థుల మీద గెలుపొంది కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. నిర్మల్ పట్టణంలోని 37వ వార్డు నుంచి అప్పాల గణేష్ చక్రవర్తి, 36వ వార్డు నుంచి భార్య అప్పాల కావ్య కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. భర్త గత పాలక వర్గంలో చైర్మన్గా పనిచేశారు. ఇక నిర్మల్ పట్టణంలోని 27వ వార్డులో అయేషా కౌసర్, 39వ వార్డు నుంచి ఆమె భర్త
తౌహీదుద్దీన్ కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. గత ఎన్నికల్లోనూ వీరిద్దరూ ఇదే పార్టీ నుంచి గెలిచారు. ఇక నిర్మల్ జిల్లా బైంసాంలో 1వ వార్డులో ఎంఐఎం నుంచి అబ్దుల్ ఖాన్, 15వ వార్డులో ఆయన సతీమణి ఫార్జానా బేగం విజయం సాధించారు. అబ్దుల్ ఖాదర్ 3వ కౌన్సిలర్గా గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి శశికళ గెలుపొందగా 13వ వార్డులో ఆమె భర్త కాంగ్రెస్ నాయకుడు జూపల్లి రమేష్ బాబు విజయం సాధించారు. బోధన్లో 25, 35వ వార్డుల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు శరత్ రెడ్డి, పద్మ బారాసా నుంచి భాజపా అభ్యర్థుల మీద విజయం సాధించారు. గత ఎన్నికల్లోనూ వీరు కౌన్సిలర్లుగా గెలవగా పద్మ చైర్పర్సన్గా పనిచేశారు. ఇదే మున్సిపాలిటీలో 18, 32వ వార్డుల్లో ఎంఐఎం అభ్యర్థులు మీర్ ఇలియాజ్ అలీ, వసీం సుల్తానా స్వతంత్ర కాంగ్రెస్ అభ్యర్థుల మీద గెలిచారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో కాంగ్రెస్ అభ్యర్థులపైన అత్తాకోడలు విజయం సాధించారు. వేముల నాగలక్ష్మి 5వ వార్డు నుంచి, ఆమె అత్త వేముల రమాదేవి 14వ వార్డు నుంచి గెలిచారు. సో ఈ విధంగా కూడా ఒక్క ఓటు తేడాతో కూడా గెలిచి అదృష్టవంతులు అనిపించుకున్నారు మున్సిపల్ ఎన్నికల్లో కొంతమంది. ఇక మరొక వైపు చూస్తే ఒకే ఇంటి నుంచి ఇద్దరు గెలిచి ఆనందాన్ని రెట్టింపు చేసుకున్నారు. ఏది ఏమైనా కానీ మున్సిపల్ ఎన్నికలు చాలా ఆద్యాంతం కూడా ఉత్కంఠగా సాగాయి. చివరి ఓటు లెక్కింపు వరకు ఎంత ఉత్కంఠ నిలిచింది అనటానికి ఒక ఎగ్జాంపుల్స్గా నిలిచాయి.